మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 7వ తరగతిలో 21వ పాఠం దైవ సంబంధ భక్తి మార్గాలు. ఇంకొక పాఠం ఉంటే అయిపోతుంది. నేను 20వ పాఠం లెసన్లో అన్ని వీడియోస్లో చెప్తున్నాను. చాలామంది 10th క్లాస్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ 10th క్లాస్ స్టార్ట్ చేసినా 7, 8, 9 ఏం వదిలేయనండి, అన్నీ ఖచ్చితంగా చెప్తాను. కానీ ఎందుకో 10th క్లాస్ స్టార్ట్ చేయమని చాలామంది చెప్తున్నారు. తొందరగా కామెంట్స్ రాస్తే నేను ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తాయో అవి అనుకూలంగా చేస్తానని చెప్పాను. సో ఇప్పటివరకు అయితే కామెంట్స్ చాలామంది 10 రాయండి అని చెప్పారు. ఏదైనా చెప్పండి కానీ తొందరగా వేయండి మేడం అని చెప్తున్నారు. సో ఇంకా మీకు కూడా ఏది నచ్చితే 8th క్లాస్ స్టార్ట్ చేయమంటే 8 చేస్తాను, 10th క్లాస్ స్టార్ట్ చేయమంటే 10th చేస్తాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, తెలుగు కూడా 3rd క్లాస్ నుంచి ఉందండి. పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి 3rd క్లాస్ నుంచి అవసరం, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. 6th, 7th వరకు వచ్చాము తెలుగు, అది కూడా. సో ఇప్పుడు ఇది కూడా 7th క్లాస్ అయిపోతుంది. 6th క్లాసు ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక్కొక్క లెసన్ ప్రాక్టీస్ బిట్స్ 10th వరకు ఉంటాయి. కింద మీద చెప్పిన మనము 10th ఫస్ట్ చెప్పిన మళ్ళీ 9th, 8th చెప్తాను. మీరేం వారికి కావాల్సిన అవసరం లేదు. ఈ 10 రోజులలో, ఈ 8 రోజులలో ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం. డిసెంబర్ మొత్తం రివిజనే, సైకాలజీ అండ్ సోషల్, తెలుగు. ఓకేనా? ఓకే, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్స్ అయితే రాయండి. ఓకే. దైవ సంబంధ భక్తి మార్గాలు తొందరగా చెప్పుకుందాం. చాలా పెద్ద క్వశ్చన్, చాలా పెద్ద లెసన్ ఉంది. ఈ లెసన్లోనే 80 నుంచి 90 వరకు ఉన్నాయి క్వశ్చన్స్. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా? లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అల్వారులు అనగా విష్ణు భక్తులు. ఇప్పుడే ఇంట్లోనే 4 క్వశ్చన్లు వస్తాయి. అల్వారులు అనగా విష్ణు భక్తులు, నాయనార్లు అనగా శివ భక్తులు. గిట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? నాయన శివ అంటాం కదా, నాయన శివ గిట్లా పెట్టుకోవాలి. అల్వారు నాయన శివ అంటే నాయనారులు శివులు. ఇక్కడ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ అల్వారులు విష్ణు, అల్వార్లు తెలిసిపోతుంది, విష్ణు వీళ్ళు తెలిసిపోతుంది. నాయన శివ అంటాం, నాయన విష్ణు అనం కదా అంటాం, అది కూడా కావచ్చు. కానీ నాయన ఎక్కువ ఇదే అంటాం, నాయన శివ అన్నట్టే అంటాం. ఓకే. నాయనార్లు అనగా శివభక్తులు. శంకరాచార్యులు సాధారణ శకం 8వ శతాబ్దంలో కేరళలో జన్మించారు. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని, అదే పరమ సత్యం అనే శంకరాచార్యులు ప్రవచించాడు. బ్రహ్మం మాత్రమే ఈ లోకంలో పరమ సత్యమని శంకరాచార్యులు బోధించారు. ఇప్పటివరకు అయితే టెక్స్ట్ బుక్స్ చదువున్నారు. ఒకవేళ చదివి లేకుండా ఇవి చదివిన తర్వాత టెక్స్ట్ బుక్స్ చదివితే ఇంకా ఈజీ అవుతుంది. అంటే ఇది విన్న తర్వాత కూడా ఇంకా అది చదివితే ఇంకా ఈజీ అవుతుంది. ఇంకా ప్రాక్టీస్ బిట్స్లో మాత్రం మొత్తం క్లారిటీ తెలిసిపోతుంది. రివిజన్ లేకుండా టెట్లు రాయలేము, ఏ ఎగ్జామ్ రాయలేము. బ్రహ్మ నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి, మోక్షాన్ని సాధించడానికి జ్ఞాన మార్గము అనుసరించడమే మార్గమని శంకరాచార్యులు ప్రవచించారు. మంచిగా నీట్గా వినండి. ఓకే. 11వ శతాబ్దంలో పుట్టిన రామానుజులు మీద అల్వారుల ప్రభావం గాఢంగా పడింది. ఈయన విశిష్టదైత్వ సిద్ధాంతమును ప్రవచించాడు. రామానుజులు ముక్తికి విష్ణువు మీద గాఢమైన భక్తి ఉత్తమ సాధనమని విశ్వసించాడు. ముక్తికి విష్ణువు మీద గాఢమైన భక్తి ఉత్తమ సాధనమని రామానుజులు విశ్వసించాడు. రామానుజులు చాలా వరకు నిమ్న కులాల వారికి ఆలయార్చనలో స్థానం కల్పించాడు. బసవన్న వీరశైవ మతం ఆరంభకులు ఈయన సహచరులు. అల్లమ ప్రభువు, అక్క మహాదేవి. వీరశైవ మతము ఉద్యమం 12వ శతాబ్దం మధ్య భాగంలో కర్ణాటకలో మొదలైంది. వీరశైవ మతం వారు కులము, స్త్రీల పట్ల మన ప్రవర్తన తీరు గురించి, మానవులందరి పట్ల సమానత్వ భావనల గురించి బలంగా ప్రాతినిధ్యము చేశారు. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు మహారాష్ట్రలో చాలామంది భక్త కవులు వర్ధిల్లారు. జ్ఞానేశ్వర్, నామదేవ, ఏకనాథ్, తుకారాం, సక్కుబాయి, చోళమేలుడు మహారాష్ట్ర భక్త కవులలో ముఖ్యులు. చోళమేలుడు అంటరాని కులం అయిన మహార్కు చెందినవాడు. మహార్ ఎక్కడ విన్నాం ఇంతకుముందు? బిఆర్ అంబేద్కర్ దగ్గరన ఎక్కడ విన్నాం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరి. విష్ణువు పుండరి పురాలయములో విఠలుడు రూపంలో ఉంటాడు. ఒక గుజరాతీ భక్తుడు నర్సీ మెహతా
ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని అన్నాడు. గుజరాతీ భక్తుడు నర్సీ మెహతా ఇతరుల బాధను అర్థం చేసుకున్న వాళ్ళే వైష్ణవులు అని అన్నాడు. అభంగ్లోని ఒక భాగమును మరాఠీ భాషలో సంత్ తుకారాం రచించాడు. అభంగ్ అనేది ఒక రకమైన మరాఠీ భక్తి గీతం. చోఖామేళా కొడుకు కూడా అభంగ్ ఒక భాగమును రచిస్తాడు. నాథపంథీలు, సిద్ధాచార్యులు, యోగులు ప్రపంచాన్ని వదిలేయమంటారు. పరమ సత్యాన్ని ధ్యానించడం వలన ముక్తికి మార్గం లభిస్తుందని అవి వీరి నమ్మకం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియో చూస్తుంటేనే ఈ లెసన్ చేయాలి. సూఫీలు ముస్లింలు మార్మిక సాధువులు. వీరు బాహ్యమైన నిష్టను వ్యతిరేకించారు. దేవుడి మీద ప్రేమ, భక్తి, సమస్త మానవుల మీద దయా, కరుణ ఉండాలని వీరు నొక్కి చెప్పారు. ఏకేశ్వరోపాసనను ఖచ్చితంగా పాటించాలని, అనగా ఒకే దేవుడికి విధేయులై ఉండాలని ఇస్లాం ప్రబోధిస్తుంది. ఇస్లాం మతం విగ్రహారాధనను తిరస్కరించింది. ముస్లిం పండితులు షరియత్ అనే ఒక పవిత్ర న్యాయాన్ని రూపొందించారు. ఘజిలీ, రూమిలీ, సాదీ మధ్య ఆసియా ప్రాంతపు గొప్ప సూఫీలు. నాథ పంథీయులు, సిద్ధులు, యోగుల మాదిరిగానే సూఫీలు కూడా ప్రపంచాన్ని వేరే విధంగా చూడడానికి హృదయానికి శిక్షణ ఇవ్వవచ్చునని విశ్వసించారు. ఈ శిక్షణకు వారు జిక్ర్, ధ్యానం, రాక్స్ నీతి కథలను చర్చించడం, ప్రాణాయం మొదలైన వాటిని ఒక గురువు లేదా పీర్ మార్గదర్శకత్వంలో సాధన చేసే విధానాలను రూపొందించారు. జిక్ర్ అనగా నామాన్ని, సూత్రాన్ని కానీ జపించడం. సామ అనగా పాడటం. రక్స్ అనగా నృత్యం చేయడం. సిల్సిలా అనగా సూఫీ గురువుల పరంపర. ఓకే, సూఫీ గురువులు తీరిక అనే పద్ధతిని పాటిస్తూ వచ్చారు. తరీఖా అనే పద్ధతి అంటేనే తరీఖా అంటేనే పద్ధతిని పాటిస్తూ వచ్చారు. 11వ శతాబ్దం తర్వాత మధ్య ఆసియా నుంచి వచ్చిన చాలామంది సూఫీలు హిందుస్థాన్లో స్థిరపడ్డారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సూఫీ ప్రధాన కేంద్రాలు ఏర్పడి బలపడ్డాయి. అత్యంత ప్రభావవంతమైన వ్యవస్థలో చిస్తీ పరంపర ఒకటి. చిస్తీలో అజ్మేర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఢిల్లీలోని కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి, పంజాబ్లోని బాబా ఫరీద్, ఢిల్లీలోని ఖ్వాజా మొయినుద్దీన్ ఔలియా, గుల్బర్గాలోని బందెనవాజ్, గిసుదారాజులు ముఖ్యులు. ఇవన్నీ ఢిల్లీ. ఇక్కడ ఎవరు? అజ్మేర్లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఢిల్లీలోని కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి, పంజాబ్లోని ఇది అజ్మేర్లో, ఇదేమో కుతుబుద్దీన్ ఢిల్లీలో, పంజాబ్లోని బాబా ఫరీద్, ఖ్వాజా మొయినుద్దీన్ ఔలియా, ఢిల్లీలోని ఖ్వాజా మొయినుద్దీన్ ఔలియా, గుల్బర్గాలోని బందనవాజ్, గిసుదారాజులు ముఖ్యులు. సూఫీ గురువులు తమ ఖాన్ఖాహాలలో ధర్మశాలలో సమావేశాలు జరిపారు. ఇది ఇంపార్టెంట్. సూఫీ గురువులు ఎక్కడ? ఖాన్ఖాహాలలో, ధర్మశాలల్లో అంటారు, సమావేశాలు జరిపేవారు. గోరీలు అనగా సూఫీ సాధువుల సమాధులు లేదా దర్గాలు. పోతన వరంగల్లు దగ్గరున్న బమ్మెర గ్రామంలో నివసించాడు. ఈయనకు సహజ కవి అని కూడా అంటారు. ఈయన మహాభాగవతాన్ని రాశాడు. తాళ్లపాక అన్నమాచార్యుల కాలం సాధారణ శకం 1408 నుంచి 1503. అన్నమాచార్యులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాగ్గేయకారుడు. ఈయన పద కవిత పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు. అన్నమాచార్యుని కీర్తనలు చాలా వరకు గ్రాంధిక భాషలో కాకుండా తెలుగు నుడికారాలతో ఉంటాయి. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామికి 32,000 కీర్తనలు రాశాడని అన్నమాచార్య చరిత్రము ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించిన వారిలో అన్నమయ్య మొదటివాడు. చైతన్య మహాప్రభు జీవితకాలం సాధారణ శకం 1486 నుంచి 1534 వరకు. చైతన్య మహాప్రభు తూర్పు భారతదేశానికి చెందిన వైష్ణవ సాధువు. ప్రస్తుతం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో ఉంది.
చైతన్య మహాప్రభువు భగవద్గీత భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించాడు. చైతన్య మహాప్రభువు సామూహికంగా భజనలు చేయడంతో భక్తి నాట్యం చేయడాన్ని వ్యాప్తి చేశాడు. చైతన్య మహాప్రభువు కృష్ణుణ్ణి పూజించి హరే కృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చాడు. కంచర్ల గోపన్న జీవితకాలం సాధారణ శకం 1620 నుంచి 1680 వరకు 1680 వరకు రామదాసుడిగా ప్రసిద్ధుడు. శ్రీరాముని భక్తుడు. కంచర్ల గోపన్న కర్ణాటక సంగీతంలో అనేక కీర్తనలు స్వరకల్పన చేశాడు. కంచర్ల కర్ణాటక. ఆయన తెలుగు భాషలో ప్రముఖ వాగ్గేయకారుడు అనగా స్వయంగా రచించి గానం చేసేవాళ్ళు. వాగ్గేయకారుడు అంటే ఎవరు? స్వయంగా రచించి గానం చేసే వ్యక్తులు. గోపన్న భద్రాచలంలో గల ప్రసిద్ధి చెందిన శిథిలమైన శ్రీరాముని దేవాలయాన్ని పునరుద్ధరించాడు. రామదాసు కీర్తనల పేర గోపన్న అనే భక్తి గీతాలు రచించాడు. ఈయన దాశరథి శతకం రచించి 108 పద్యాలను శ్రీరామునికి అంకితం చేశాడు. తులసిదాసు తన రామచరితమానస్ కావ్యాన్ని కావ్యము అవధి భాషలో రాశాడు. అవధి భాష తూర్పు ఉత్తర ప్రదేశ్లో వాడుకలో ఉన్న భాష. తూర్పు ఉత్తరప్రదేశ్లో వాడుకలో ఉన్న భాష. తులసీదాస్కు సమకాలికుడు అస్సాంవాసి అయిన శంకరాదేవుడు. ఈయన విష్ణు భక్తిని ఉద్ఘాటిస్తూ అస్సామీ భాషలో అనేక వాక్యాలు, నాటకాలు రాశాడు. శంకరాదేవుడు నామ్ ఘర్ అనే పేరుతో భగవన్నామ మజాపాధ్యనాల కోసం మందిరాలను ఏర్పాటు చేసే సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఎవరు? శంకరాదేవుడు. నామ్ ఘర్ అనే పేరుతో ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని నెలకొల్పాడు. 16వ శతాబ్దంకు చెందిన మీరాబాయి రాజపుత్ర స్త్రీ. ఈమె మేవారు రాజకుటుంబం వారి కోడలు. మీరాబాయి అంటరాని వారి కుటుంబంలో పుట్టిన గొప్ప సాధువు అయిన రవిదాస్కు శిష్యురాలు. మీరాబాయి కృష్ణ భక్తురాలు. మీరాబాయి భజన గీతాలు రాజస్థాన్, గుజరాత్లలో చాలా ప్రసిద్ధి చెందాయి. కబీర్ 16వ శతాబ్దం 17వ శతాబ్దాల మధ్య కాలంలో జీవించాడు. ఈయన కాశీలో వారణాసి ముస్లిం నేత పని వాళ్ళ కుటుంబంలో పెరిగాడు. కబీర్ బోధనలు గురుగ్రంథ సాహెబ్లోను పంచవాణిలోను బీజక్లోను చేరి మనకి అందుబాటులో ఉన్నాయి. కబీర్ బోధనలు వర్ణ వ్యవస్థను ఎగతాళి చేశాయి. ఈయన బోధనలను హిందీ భాషలో చెబుతూ ఉండేవారు. పరమదేవుడు రూపం లేనివాడు అని కబీరు విశ్వసించాడు. భక్తి ఒక్కటే ముక్తి మార్గమని ఈయన ప్రచారం చేశాడు. గురునానక్ జీవితకాలం సాధారణ శకం 1469 నుంచి 1539. 39. గురునానక్ తల్వండి పాకిస్తాన్లో నాన్ ఖానా సాహిబ్లో పుట్టి కర్తార్పూర్లో ఒక కేంద్రాన్ని డేరా బాబా నానక్ రవి నది ఒడ్డున స్థాపించాడు. ఇది 2 సార్లు చదవాలండి. 2 సార్లు చదివితేనే మొత్తం గుర్తుంటుంది. 2 కాదు 3 సార్లు చదవాలి. ఒక 20 నిమిషాల్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు 10 నిమిషాలు 13 నిమిషాలు. లంగర్ అనగా వంటశాల. గురునానక్ ఏర్పరిచిన ఇక్కడ కదా, లంగర్ అనగా వంటశాల. లంగర్ అంటే వంటశాల. గురునానక్ ఏర్పరిచిన పవిత్ర స్థలానికి ధర్మశాల అన్న పేరు వచ్చింది. గురునానక్ ఏకేశ్వరోపాసన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పాడు. బోర్ వచ్చినా 2 సార్లు చూడండి. మీరు చూసి ఒకసారి లెసన్ చదవండి, ఎంత ఈజీగా అర్థమవుతుందో. గురునానక్ అభిప్రాయంతో ఇప్పుడు మా ఫ్రెండ్స్ కామెంట్స్ రాయకుండా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు ఒక 2-3 సార్లు ఈ వీడియో 2 సార్లు ఈ వీడియో చూసి లెసన్ చదివితే ఇంకా ఈజీ అవుతుందని చెప్తున్నారు. మీకు నిజంగా ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే అట్లా చూడండి ఒకసారి. గురునానక్ అభిప్రాయంలో మోక్షం అనేది సమాజం పట్ల దృఢమైన నిబద్ధతతో క్రియాశీలకమైన జీవితాన్ని గడపడమే. గురునానక్ చెప్పిన సారభూతమైన 3 మాటలు నామ్, దాన్, ఇన్సాన్. నామ్ అనగా సరైన ఆరాధన, దాన్ అనగా ఇతరుల సంక్షేమం, ఇన్సాన్ అనగా మంచి నడవడిక. సో గురునానక్ బోధనలు ఇప్పుడు నామ్, జప్న, కిర్త్, కర్ణ, వంద్, చక్న అనే మాటలతో గుర్తుంచుకుంటారు. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. 10th క్లాస్ చేసిన 8th చేస్తాను, 9th చేస్తాను, ఎక్కడికి పోను, తప్పకుండా ప్రతిదీ చేస్తాను. కొంచెం ఎందుకు 10th క్లాస్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఇంకా రావండి, కామెంట్స్ రాస్తే నాకు తెలుస్తుంది. ఓకేనా? ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం.
ప్రింట్. శంకరాచార్యులు ఏ రాష్ట్రంలో జన్మించారు? ఏ రాష్ట్రంలో జన్మించారు? కేరళ. విశిష్ట దైత్వము ప్రతిపాదించిన వారు ఎవరు? 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 రామానుజులు. చాలా వరకు నిమ్న కులాల వారికి ఆలయ అర్చనలో స్థానం కల్పించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఎవరు? రామానుజాచార్యుడు. వీరశైవ మతం ఆరంభకులు ఎవరు? ఎవరు? శైవ మత ఎవరు? బసవన్న. విఠలుడు ఎవరి యొక్క రూపము? బి. విష్ణువు. ఇప్పటి వరకైతే ఇందులో ఏం మిస్టేక్స్ అనేది రాలేదు. ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే దయచేసి మనకు తెలిసిపోతుంది కాబట్టి నేనైతే ఫ్లోలో చెప్పేస్తుంటాను. మీకు కరెక్ట్గా తెలిసి ఉంటే నిజంగా ఎక్కడైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ బుక్లది కాబట్టి ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినా లేకపోతే నేను ఎక్కడైనా మిస్టేక్గా రాసుకోవాలని ఉన్నా మీరు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఓకే, ఇప్పటి వరకైతే ఒక్కటి కూడా రాలేదు. విఠలుడు ఎవరి యొక్క రూపము? విఠలుడు ఎవరి యొక్క రూపము? బి. విఠలుడు విష్ణువు. విపరీతంగా అసహించబడ్డ వానిని దెబ్బలు తిన్న వాణ్ణి చూసి అనే అభంగను సంత్ తుకారం ఏ భాషలో వ్రాసాడు? ఏ భాషలో? మరాఠీ. ముస్లింల పవిత్ర న్యాయంను ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డి. షరియత్. సూఫీల శిక్షణలో భాగంగా ఒక నామాన్ని కానీ సూత్రాన్ని కానీ జపించడాన్ని ఏమంటారు? జిక్ర్ అంటారు. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్ని కీర్తనలు రాశాడు? 32,000. చైతన్య మహాప్రభువు ఏ ప్రాంతానికి చెందినవాడు? బి. పశ్చిమ బెంగాల్. అన్నీ గుర్తుండాలి. ఒక 80 ఉన్నాయండి. ఓకే, తొందరగా చెప్పేసుకుందాం. ఎందుకంటే అంత చిన్న లెసన్కి 80 క్వశ్చన్స్ అంటే లాట్ ఆఫ్ ఇక చూడండి ఎంత వచ్చిందో. కృష్ణునిని పూజించే హరే కృష్ణ మంత్రాన్ని బహుశా ప్రచారంలోకి తీసుకువచ్చినది ఎవరు? చైతన్య ప్రభువు. తులసీదాసు తన రామచరిత్ర మానస కావ్యాన్ని ఏ భాషలో రాశాడు? అవధి. నామ్ఘర్ అనే పేరుతో భగవన్నామ జపాధ్యాల కోసం మందిరాలను ఏర్పాటు చేసే సాంప్రదాయాన్ని నెలకొల్పిన వారు ఎవరు? బి. శంకరదేవుడు. మేవారు రాజకుటుంబానికి చెందిన కోడలు రాజపుత్ర స్త్రీ అంటరాని కుటుంబంలో పుట్టే గొప్ప సాధువు అయినది ఎవరు? మీరాబాయి. కబీర్ కవితలు ఎక్కువగా ఏ భాషలో కలవు? డి. హిందీ భాష. గురునానక్ డేరా బాబా నానక్ భక్తి కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు? డి. కర్తర్పూర్. లంగర్ అంటే ఏంటిది? వంటశాల. గురునానక్ చెప్పిన సారభూతమైన 3 మాటలు నామ్ దాన్ ఇన్సాన్లలో నామ్ అనగా ఏమిటి? నామ్ అనగా సరైన ఆరాధన. శంకరాచార్యులు ఎన్నవ? నామ్ అంటే మనకి ఇచ్చేటప్పుడు పేరు అని కూడా ఇస్తాడు. సరైన ఆరాధన. నామ్ అని ఇచ్చినప్పుడు మనకు ఒకవేళ ఇది ఇచ్చిందంటే ఆప్షన్లో నామ్ అంటే పేరు, దాన్ అంటే దానము, ఇన్సాన్ అంటే మనిషి, ఇట్లా ఇస్తాడు. ఇవి 3టికి కాబట్టి ఇది మంచి నడవడిక, ఇతరుల సంక్షేమం, సరైన ఆరాధన ఇది. మరి హిందీలో నామ్ దాన్ ఇన్సాన్ అంటే నామ్ అంటే పేరు, దాన్ అంటే దానం చేయడం, ఇన్సాన్ అంటే మనిషి, ఇట్లా ఇస్తాడు. సో సరైన ఆరాధన. శంకరాచార్యులు ఎన్నవ శతాబ్దంలో జన్మించారు? 8వ శతాబ్దంలో. భక్తి ఉద్యమకారుడు రామానుజాచార్యుడు ప్రతిపాదించిన తత్వం ఏమిటి? సి. విశిష్ట ద్వైత్వము. వీరశైవ మతము ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఏ రాష్ట్రంలో? సి. కర్ణాటక. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని వ్యాపింపజేసిన అంటరాని మహర్ వంశస్థులు ఎవరు? డి. చోకామేలని. నర్సీ మెహతా ఏ రాష్ట్రానికి చెందిన వైష్ణవ భక్తుడు? సి. గుజరాత్. ముస్లిం మార్మిక సాధువులు ఎవరు? బి. సూఫీల శిక్షణలో భాగంగా సామా అంటే ఏంటిదన్న? పాడటం. సామా అంటే పాడటం. 11వ శతాబ్దం తర్వాత మధ్య ఆసియా నుంచి వచ్చిన చాలామంది సూఫీలు స్థిరపడిన ప్రాంతం ఏది? సి. హిందుస్థాన్. పోతన ఈ గ్రామంలో నివసించేవాడు. డి. బమ్మెర. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు ఎవరు?
ఎవరు? అన్నమాచార్యుడు. తూర్పు భారతదేశానికి చెందిన వైష్ణవ సాధువును గుర్తించండి. సి. చైతన్య మహాప్రభు. కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవాడు? సి. 17వ శతాబ్దం. వాగ్గేయకారుడు అనగానేమి? వాగ్గేయకారుడు అంటే ఏంటి? స్వయంగా రచించి గానం చేసే వ్యక్తి. ఓకే, ఇలా కొన్ని చదవకున్నా గుర్తుండిపోతాయి. ఇక కొన్ని 33వది కదా, 33వది. ఇక్కడ 33ది మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని వ్యాపించజేసిన 32వది. ఒక్క నిమిషం. అవధి భాష ఏ రాష్ట్రం వాడుకలో ఉన్న భాష? ఏ రాష్ట్రంలో ఉంది అవధి? సి. తూర్పు ఉత్తరప్రదేశ్. ఓకే, ఇది ఇక్కడ లేదని అక్కడ పెట్టిన. 33వది మీరాబాయి. ఇది అక్కడ ఉందనుకున్నా క్వశ్చన్. మీరాబాయి ఇతని శిష్యురాలు. రవిదాస్ పరమదేవుడు రూపం లేని వాడు అని విశ్వసించి భక్తి ఒకటే ముక్తి మార్గం అని ప్రచారం చేసిన ఇది ఎవరు? కబీర్ ఈ ప్రాంతంలో ముస్లిం నేత పని వాళ్ళ కుటుంబంలో పెరిగాడు. ఎవరు? సి. కాశీ. గురునానక్ ఈ ప్రాంతంలో జన్మించాడు. ఏ. తల్వండి పాకిస్తాన్లో నాన్ ఖానా సాహెబ్. ఏకేశ్వరోపాసన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన వారు ఎవరు? 37వది. బి. గురునానక్. భక్తి ఉద్యమకారుడు శంకరాచార్యులు ప్రతిపాదించిన తత్వం ఏమిటి? బి. అద్వైత్వం. మోక్షాన్ని సాధించడానికి జ్ఞాన మార్గం. డి. శంకరాచార్యులు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నూతన భక్తి ఉద్యమ ఆవిర్భావానికి ఈయన సిద్ధాంతం గొప్ప ప్రేరణను ఇచ్చింది. 40. సి. రామానుజాచార్యుడు. జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారాం, సక్కుబాయి, చోళమేలుడు ఏ రాష్ట్రానికి చెందినవారు? బి. మహారాష్ట్ర. ఆచారానుసారంగా వస్తున్న కొన్ని మత విధులను, సామాజిక వ్యవస్థను సరళమైన తార్కిక వాదాలతో విమర్శించడం మొదలుపెట్టినవారు. పైవారందరూ నాథపంథీయులు, సిద్ధులు, యోగులు. ఈ శతాబ్దం తర్వాత మధ్య ఆసియా నుంచి వచ్చిన చాలామంది సూఫీలు హిందుస్థాన్లో స్థిరపడ్డారు. డి. 11వ శతాబ్దం. మహాభాగవతాన్ని తెనిగించినది ఎవరు? డి. పోతన. భగవద్గీతం, భాగవతం పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించినది ఎవరు? సి. చైతన్య మహాప్రభు. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? ఏ. కంచర్ల గోపన్న. భగవంతుణ్ణి రామకృతిలో భావన చేసినది ఎవరు? ఏ. తులసీదాస్. రామానుజులు ఏ శతాబ్దంలో జన్మించారు? డి. 11వ శతాబ్దం. మీరాబాయి దేవుని భక్తురాలు. బి. కృష్ణుడు. ఈ క్రింది వారిలో ఎవరి బోధనలు వర్ణ వ్యవస్థను బహిరంగంగా ఎగతాళి చేశాయి? సి. కబీర్. గురునానక్ డేరాబాబా నానక్ భక్తి కేంద్రాన్ని ఏ నది ఒడ్డున స్థాపించాడు? సి. రావి నది. గురునానక్ చెప్పిన సారభూతమైన 3 మాటలు నామ్ దాన్ ఇన్సాన్లో ఇన్సాన్ అనగా, ఇప్పుడేమో నామ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇన్సాన్ వచ్చింది. ఇన్సాన్ అంటే ఏంటిది? ఇన్సాన్. 52వది ఇన్సాన్. బి. చెప్పండి, మీరు రాస్తారా? మంచి నడవడిక. ఎవరు జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని, అదే సత్యమని ప్రవచించాడు? ఎవరు? బి. శంకరాచార్యులు. ఈ లోకంలో బ్రహ్మం మాత్రమే సత్యమని ప్రబోధించినది ఎవరు? డి. శంకరాచార్యులు. ముక్తికి విష్ణువు మీద గాఢమైన భక్తి ఉత్తమ సాధనం అని చెప్పినది ఎవరు? రామానుజుడు. వీరశైవం మతం ఎన్నవ శతాబ్దం మధ్య భాగంలో మొదలైంది? బి. 12వ శతాబ్దం. అల్లమ ప్రభువు, అక్కమ మహాదేవి ఎవరి సహచరులు? సి. బసవన్న. ఇతరుల బాధను అర్థం చేసుకునే వారు వైష్ణవులు అని చెప్పింది ఎవరు చెప్పారు? డి. నరసింహత. 2 సార్లు చదివితేనే వస్తుందబ్బా, అదంతా మస్తు నేమ్స్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. 2 సార్లు తప్పకుండా రివిజన్ చేయకపోతే అస్సలు రాదు. ఒకసారి చదివినాకనే లెసన్ చదివినాక ఇది చేయండి, లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ చేయండి. పాయింట్ ఒకసారి లెసన్, ఒకసారి ఇది, లేకపోతే ఇదే 2-3 సార్లు చదివితే వచ్చేస్తుంది. సూఫీల శిక్షణలో భాగంగా రస్క్ అనగానేమి అంటే ఏంటిది? ఏ. నృత్యం చేయడం.
విపరీతంగా అసహించబడ్డ వానిని దెబ్బలు తిన్న వాణ్ణి చూసి డాష్ అనే అభంగును రచించిన వారు ఎవరు? సి. సంత్ తుకారం. ఘజ్లీ, రూమీ, సౌదీ మధ్య ఆసియా ప్రాంతపు గొప్ప డాష్. ఎవరు వీళ్ళు? సూఫీలు. మధ్య ఆసియా ప్రాంతపు గొప్ప సూఫీ ఎవరు? డి. పైవారందరూ. ఘజ్లీ, రూమీ, సాది పైవారందరూ మధ్య ఆసియా ప్రాంతపు గొప్ప సూఫీలు. సూఫీ గురువులు సమావేశాలను జరిపే గదిని ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బి. ఖాన్ఖా. సూఫీ గురువుల సమావేశాలను జరిపే గదిని ఖాన్ఖా అంటారు. ఈ వారిలో ఎవరికి సహజ కవి అని బిరుదు కలదు? ఎవరికి? బి. పోతన్న సహజ కవి. దాశరథి శతకం రచయిత ఎవరు? కంచర్ల గోపన్న. ఈయన కీర్తనలు చాలా వరకు గ్రాంధిక భాషలో కాకుండా తెలుగు నుడికారాలతో ఉంటాయి. ఎవరి అబ్బా? డి. అన్నమాచార్యుడు. బ్రహ్మమొకటే బ్రహ్మమొకటే అనే గేయాన్ని పాడింది ఎవరు? అన్నమయ్య. చైతన్య మహాప్రభువు ఎవరు? బి. వైష్ణవ సాధువు. చైతన్య మహాప్రభువు వైష్ణవ సాధువు. దాశరథి శతకం రచించిన 108 పద్యాలను శ్రీరామునికి అంకితం చేసిన వారు ఎవరు? బి. కంచర్ల గోపన్న. మీరాబాయి ఈ శతాబ్దానికి చెందిన గొప్ప సాధువు. ఎవరు? 16వ శతాబ్దం. కబీర్ ఈ శతాబ్దాల మధ్య కాలంలో జీవించాడు. బి. 15-16 శతాబ్దాల మధ్య కాలంలో. గురునానక్ ఏర్పరిచిన పవిత్ర స్థలాన్ని ఈ పేరు వచ్చింది. సి. ధర్మశాల. హిందూ ముస్లింలను శిష్యులుగా చేర్చుకున్న గురువు ఎవరు? కబీర్. గురునానక్ చెప్పిన సారభూతమైన 3 మాటలు నామ్, దాన్, ఇన్సాన్లలో దాన్ అనగా ఇతరుల సంక్షేమం. కంచర్ల గోపన్న దాశరథి శతకం రచించి ఎన్ని పద్యాలను శ్రీరామునికి అంకితం చేశాడు? 76. కంచర్ల గోపన్న దాశరథి శతకం రచించి ఎన్ని పద్యాలను శ్రీరామునికి అంకితం చేశాడు? సారీ, సి. 108. ఓకే, ఇక్కడ నా ఫోన్ కదిలింది. 108 లేకపోతే మీరు చెప్పేస్తారు కదా. కంచర్ల గోపన్న ఏ సంగీతంలో అనేక కీర్తనలు స్వరకల్పన చేసినారు? కర్ణాటక సంగీతం. కంచర్ల గోపన్న కర్ణాటక సంగీతం. తులసీదాసుకు సమకాలికుడు అయిన శంకరాదేవుడు ఏ రాష్ట్రానికి చెందినాడు? తులసీదాసుకు సమకాలికుడు ఎవరు? శంకరా. బి. అస్సాం. విష్ణు భక్తిని చూపిస్తూ అస్సామీ భాషలో అనేక కావ్యాలు, నాటకాలు రాసింది ఎవరు? డి. శంకరాదేవుడు. మీరాబాయి భజన గీతాలు ఈ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధి చెందాయి. రాజస్థాన్, గుజరాత్. ఎవరి అభిప్రాయం ప్రకారం మోక్షం అనేది సమాజం పట్ల దృఢమైన నిబద్ధతతో క్రియాశీలకమైన జీవితాన్ని గడపడమే? డి. గురునానక్. సరైన సమాధానంని గుర్తించండి. ఏ మరియు సీలు 2 సరైనవి. ఏ మరియు సీలు 2 సరైనవి. ఇక్కడ సరైన సమాధానం గుర్తించండి. కబీర్ 16వ శతాబ్దం, బసవ 13వ శతాబ్దం. వెనకకి పేజీ తిప్పాలి కాబట్టి. ఏ కబీర్ది, సి ఇగో సి 2 సరైనవి అని అన్నాడు. ఇగో సి రామానుజుడు 11వ శతాబ్దం. ఇవి 2 ఓకే. జతపరచుము. చిస్తీలకు సంబంధించి బోధనలు చేసిన ప్రాంతాలు. 82ది జతపరచుము. ఎక్కడ ఇచ్చిండు జతపరచమని? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఇవి 2 ఇచ్చిండా? 2 ఇచ్చినట్టున్నాడు. ఏబి 82. 1వది సి ఖ్వాజా మొయినుద్దీన్. సి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇట్లా ఉంటే ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇగో ఇక్కడ 2 ఏమి ఇచ్చిండు? 1 ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, 2వది కుతుబుద్దీన్ బక్తియార్ కాకే, ఇక 3వది బాబా ఫరీద్, 4వది బందనవాస్ గిసుదారాజ్. ఇక ఇదేమో ఫస్టులా ఏ ఢిల్లీ, గుల్బర్గా,
అజ్మేర్ పంజాబ్. ఒకసారి ఇట్లా చూసుకోరు మీరు. నేను ఇక్కడ రాస్తా. ఒకటవది ఇగో ఇట్లా ఎట్లుందంటే ఒకటవది సి ఉంది, ఆ రెండవది ఏ, ఒకసారి చూసుకోండి, మూడవది డి, నాలుగవది బి, ఒకసారి చూసుకోండి నాలుగవది. ఓకే, మీరు 8 జతపరచుము. గురునానక్ చెప్పిన సారభూతమైన 3 మాటలు నామ్, దాన్, ఇన్సాన్. ఇప్పుడు మాటలతో గుర్తు ఎన్నిసార్లు వచ్చింది ఒక్కొక్కటి. నామ్ ఒకసారి వచ్చింది, దాన్ ఒకసారి వచ్చింది, ఇన్సాన్ ఒకసారి వచ్చింది, పాయింట్లు వచ్చింది, ఈ 3 కలిపి ఒకసారి వచ్చినాయి, మళ్ళీ మ్యాథ్ ద ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఎట్లా గుర్తుంటుంది చెప్పరు. ఇక నామ్ అంటే ఏంటిది మరి? ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పినాం కదా, అరే మీరు ఒక్కసారి రాయమంటే ఎందుకు రాస్తలేదు ఆన్సరు? ఒక ఆన్సర్ రాస్తే ఏమవుతుంది? అయ్యో రాయండి ప్లీజ్. 83 ఆన్సర్లు ఉన్నాయి. ఇగో ఇది ఎంత ఈజీ ఉన్నది. ఇప్పటిదాకా 3 సార్లు చదివారు, 4 సార్లు. ఇప్పుడు నేనే 4 సార్లు 5 సార్లు చెప్పిన. ఇగో నామ్, జప్ను, కీర్తి, కర్ణ, వంద్, చక్న. ఇది ఒకసారి ఫాలోయింగ్ చేస్తారా? చేసేయండి మరి. ఒకటోది నామ్, ఇది వేరే నామ్. ఒకటోది నామ్, 83వది. ఒకటవది సి, రెండవది ఏ, వంద్, చక్న, సరైన విశ్వాసం. ఈడ కూడా వేరే చూద్దాం. ఓకేనా? ఇగో గిన్నె ఉన్నాయి. ఇది కూడా జతపరచమని ఉంది. ఒకసారి జతపరచుము. ఇగో కన్ఫ్యూజ్ కావద్దు, దూరం ఇచ్చిండు. తాళ్ళపాక అన్నమాచార్యులు. ఇక్కడ కొంచెం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కొంచెం లెంతీగా అయిపోయింది, అందుకే. తాళ్ళపాక అన్నమాచార్యులు, చైతన్య మహాప్రభు, కంచర్ల గోపన్న, గురునానక్. ఇక 84వది ఒకటవది బి. తాళ్ళపాక అన్నమాచార్యులు ఒకటవది బి. ఇక రెండవది చైతన్య మహాప్రభు, రెండవది ఏ, ఇక మూడవది డి, నాలుగవది సి. ఓకే, మూడవది డి, నాలుగవది ఇంకా సి. ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, ఆన్సర్ 84 ఉన్నాయి. ఇది ఒక్క లెసన్ ఉంది. 22 రాజులు కట్టడాలు. ఇక నేను ఇప్పుడు ఇవాళ చేస్తా అని ఇక ఎట్లయినా ఛాలెంజ్ కట్టినా చేసిన చూసారా, అంటే గట్టిగా అనుకోవాలి, పని అయిపోతుంది అన్నట్టు. ఇవాళ చేయమని చెప్పారు కదా, ఇక లాస్ట్ వరకు. ఇక ప్రొద్దున్న నుండి చేస్తూనే ఉన్నా, చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా, థంబ్నెయిల్ పెడుతున్నా, ఎడిటింగ్ చేస్తున్నా, పెడుతున్నా. ఇంకా నేను ఎట్లయినా ఈరోజు చేసేయండి మేడం, 7th క్లాసు రేపటి నుంచి 10th స్టార్ట్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఇక ఇది ఎట్లయినా కావాలి అని ఇక కూర్చున్నా. అట్లా కూర్చుంటే అవుతుంది అన్నట్టు. ఈ చిన్న లక్ష్యాలు మన గమ్యానికి చేరుస్తాయి. అంటే ఈ గట్టిగా ఉండాలి, ఇవి ఉడుంపట్టులాగా, పట్టు ఉడుంపట్టు అన్నట్టు ఉండాలి. అందుకే ఇది ఒక్క లెసన్ ఉంది. ఇక 22 రాజులు కట్టడాలు పెద్దగా ఉంది లెసను. ఓకేనా? దీని తర్వాత ఇక ఏదో మీ కామెంట్స్ చూసి చేస్తా. ప్లీజ్ నా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు అయితే బుక్లో రాలేదు. అంటే ప్రాజెక్టు తప్పకుండా ఎక్కడైనా ఒకటి మిస్టేక్ ఉండొచ్చు. మేబీ వస్తే ఇంతమంది చూస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆన్సర్ రాస్తారు. ఓకేనా? మీరు ఇక ఇది చూసైనా బుక్ చదువుతారా, బుక్ చూసి ఇది చదువుతారా, మీ ఇష్టం, కానీ 3-4 సార్లు రివిజన్ కావాలి. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.